బయట కూడా అలాంటి ఫుడ్ దొరకదేమో, అలాంటిది దివ్య చేసి ఇచ్చేది. పన్నీర్ ఫ్రాంకీ అని చెప్పి జీపే చేసేస్తా తర్వాత మీకు. నేను ఇన్వైట్ చేస్తున్నా వీళ్ళని కూడా. సాయి కూడా కుకింగ్ టీమ్ జాయిన్ అయ్యాడు లాస్ట్ వచ్చేటప్పటికి, చపాతీలు చేసి. ఎంత బాగా చేశాను నేను. యాక్చువల్లీ చపాతీలు బాగా చేసావు సాయి, నువ్వు ప్రౌడ్ ఆఫ్ యూ. నిజంగా నువ్వు చేసావా అంటే అట్లీస్ట్ నమ్మించాలి. మీరు ఖచ్చితంగా మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పాలి మీరు. ఏరి మీ డాడీ ఏరి? మా నాన్న ఇంట్లో లేదు. హాయ్ హాయ్ హలో హాయ్ శ్రీజ జాజా. నేను ఎట్లా ఉన్నాను? ఎందుకురా నువ్వైతే లైవ్ అని చెప్పి రెడీ అయ్యి వస్తావు. బయట నుంచి అలా వచ్చాం మేము. అవునులే బిజీగా ఉన్నావుగా. నేను డైరెక్ట్ గా రిహార్సల్స్ నుంచి వచ్చాను, డాన్స్ రిహార్సల్స్ బీబీ జోడి. నెక్స్ట్ వాడు యాడ్ అవుతాడేమో. కైండ్లీ క్లారిటీ ఇది ట్రాక్ పెట్టు. హలో లవ్ ట్రాక్ పెట్టుకోవడానికి రాలేదండి అందరూ అన్నారు అంతేగాని నేను అసలు నార్మల్ గానే ఉన్నాను. అది జెన్యున్ గానే జరిగింది. లవ్ ట్రాక్ అంటే నేను అందరితోనూ మాట్లాడచ్చు కదా. అది నాకు ఎవరైతే స్టాండ్ తీసుకున్నారు అందరు లేరు కదా, వెళ్ళిపోయింది మధ్యలో. రమ్య వెళ్ళిపోయింది, ఆయేష వెళ్ళిపోయింది. లేదు లవ్ ట్రాక్ అయినా నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయింది. నువ్వు అలా ఏదో చిన్నగా మాట్లాడావో లేదో మరి తెలీదు. వేరే లెవెల్ అసలు. కానీ అంతే అంతే. అరే యూనివర్సల్ చింటూ అయ్యవరా నువ్వు. యూనివర్సల్ చింటూ అంటే నాకు అసలు నిన్ను పవన్ అని పిలవడానికి వస్తలేదు, చింటూ అని పిలవాలి. మా మమ్మీ వచ్చి చింటూ అని చెప్పేసింది. గైస్ పవన్ వాళ్ళ మమ్మీ చేసే సున్నుండలు బెస్ట్ సున్నుండలు. డ్రై ఫ్రూట్స్ వాడికి ఉన్న షేర్ కూడా నేను తినేసాను అప్పుడు. చాలా బాగా చేస్తుంది మమ్మీ. ఇప్పుడే నాకు పవన్ మనోడు గిఫ్ట్ ఇచ్చాడు, అదే తిని కూర్చున్నాను. పూతరేకులు ఇచ్చాడు. డ్రై ఫ్రూట్ పూతరేకులా? లేదా తీసుకురాబోయే ఆపేశారంట. అప్పుడు కూడా తెచ్చారు కానీ మనకు లోపల పంపించలేదు కదా. లోపల డిస్కషన్. ఎక్కడున్నారు మీరిద్దరు? నేను కర్నూలులో ఉన్నా. వైజాగ్. అందుకే మీకు అవ్వలేదు. సరే కలిసినప్పుడు ఎంత ఇస్తావు చూస్తా. లేదు మీరు వస్తే చెప్పండి. మీరు కలిసేటప్పుడు ఈసారి మీరే తీసుకురావాలి ఏమన్నా. ఈసారి ఇప్పుడు వాడే వండి పెట్టడం, వాడే ఇంకా అన్ని ఇవ్వడం. వాడే ఇవ్వాలి. అరే మేము తినలేదురా అంత నీ ఫుడ్. మేము ముందు బయటికి. నేను ఆమ్లెట్ తిన్నా. ఏం చేశాడు ఫుడ్ చేశాడు. చక్కగా కలిపివ్వగలుగుతాడు అంతే. హార్ట్ సింబల్ తో ఆమ్లెట్ వేసాడు, ఎగ్ వైట్ తో మళ్ళీ ఇట్లా పెట్టి. చాలా క్రియేటివిటీ ఉంది. కంప్లీట్ గా నెక్స్ట్ కుకింగ్ షోలో వస్తాడు వీడు. ఏమబ్బా నాకు అంటే నేను ఏదో మేనేజ్ చేశాను. అంత మేనేజ్ చేయగలను లేదో నాకు తెలియదు. కుకింగ్ ఒకటే మేనేజ్ చేయలేదు, మిగతా అన్ని మేనేజ్ చేశాను. కుకింగ్ బాగా చేసావు అని చెప్తున్నాను. బాగా చేసింది. అసలు ఎంత ఫన్ రో బాబు లాస్ట్ 2 వీక్స్ మాత్రం. అసలు అబ్బో అసలు ర్యాంప్ ఆడిచ్చావు అసలు. థ్యాంక్ యూ. హాయ్ 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 గాయ్స్. పాపం ఆడియన్స్ తో మాట్లాడరా నువ్వు. నాకు కామెంట్స్ అనిపించట్లేదు, నేను ఇంకో ఫోన్ పెట్టుకున్నా కామెంట్స్ చదవడానికి. ఓహో సేమ్ రిచ్ అమ్మా మీరు. రిచ్ అనుకుంటా. మాకు ఒకటే ఫోన్. ఇది నా ఫోన్ కాదు, మా అమ్మది. అత్తి చేయకు. ఏంటి మరి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు పీకే సక్సెస్ ని? ఎలా ఉంది నీ ఫీలింగ్ ఏంటి? నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తో నువ్వు హ్యాపీయా? లేదు, నేను మీట్ అవ్వాలి. ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తే ఇంకా బాగా కనిపించాలి. ఇంకా ఇంకా మీరందరూ కూడా నా గురించి ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా చేయాలి. మా పేరెంట్స్ నా గురించి ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. సో వెయిటింగ్. మంచి ప్రాజెక్ట్ కాదు, ఇప్పుడు లక్షలే వచ్చే ఇంకా కోట్లు రావాలంటున్నాడు వాడు. దాని గురించి కాదు, నాకు ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి. అది చూసి జనాలందరూ కూడా లైక్ వావ్ ఇదే కదా మనకు కావాల్సింది, ఆ ఫీల్ రావాలి. అరే తెలుసారా దివ్య, నీకు తెలుసా అగ్ని పరీక్ష సీజన్ 2 అంట. ఎప్పుడు? సేమ్ అంటే సేమ్ మనం ఎప్పుడు అప్లై చేసామో అప్పుడే. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు దానికి? లేదు, మేలో స్టార్ట్ అవుతుంది. అబ్బో, పవన్ ని పెడతారేమో ఇప్పుడు. అరే మనం చీఫ్ గెస్ట్ లకి వెళ్తాం రాజు.
ఏమో చూడాలి. అంటే ఒక గెస్ట్ అపియరెన్స్ అన్న ఉండొచ్చంట. వావ్, సాంగ్స్ గుడ్. అంటే మనం అగ్ని పరీక్ష నుంచి హౌస్ లోకి వెళ్ళాం కదా, అంటే అపార్ట్ ఫ్రమ్ ఏ వీక్ లో ఎలిమినేట్ అయినా కూడా ప్రియా మనం వీడియో కాల్ లో లేమురా, లైవ్ లో ఉన్నాము. అప్డేట్ ఇచ్చేస్తున్నావు ఏంటి? మర్చిపోయాను రా. బట్ యా పీకే వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అసలు థ్యాంక్ యూ సో మచ్. నీ గురించి అందరికి తెలిసింది. అసలు నీ దాంట్లో ఎంత స్ట్రెంత్ ఉంది, కామెడీ యాంగిల్ ఏంటి, అసలు రొమాన్స్ మొత్తం అన్ని చూసేసారు, కుకింగ్ మొత్తం అన్ని చూసేసారు. సో మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి నీకు. థ్యాంక్ యూ. హీరో రేంజ్ లో అయిపోయి మమ్మల్ని అప్పుడు గుర్తు పెట్టుకో. ఇప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటా లేదు, 2 రోజుల తర్వాత అప్పుడు గుర్తు పెట్టుకో. మర్చిపోయేట అయిపో నేను. లేదులే, నేను యాక్చువల్లీ మర్చిపోతాడు అనుకున్నా. వాడు మర్చిపోడు. నీకు బర్నీ గారి టాస్క్ అన్నప్పుడు నేను నువ్వు కనీసం నన్ను ఒక్క మాట మాట్లాడకుండా వచ్చాను. అవును, ఎక్కడున్నావు? ఇద్దరిని పట్టుకొని అసలు అరే నేను పెట్టాను రా, బీస్ట్ ఆఫ్ సీజన్ 9 అని, బాహుబలి ఆఫ్ సీజన్ 9 అని. ఏంట్రా నీ బలం అసలు, వామ్మో. మా నాన్న అయితే డాడీతో మాట్లాడాలని అసలు. నేను మా నాన్న ఇంటికి వచ్చిన తర్వాత వీడియో కాల్ చేస్తా. కమెంట్స్ కమెంట్స్ చదవండి. ఓకే బాయ్, నీ లైవ్ నువ్వు ఎంజాయ్ చెయ్యి. నేను కూడా. ఓకే బాయ్ బాయ్. మీ డాడీ వచ్చాక చెయ్యి ప్రియా. నేను చేస్తాను, నువ్వు లిఫ్ట్ చేయి. మా నాన్న ఇంటికి వచ్చిన తర్వాత కూడా అడిగాడు డెమోన్ తో మాట్లాడించు అని చెప్పి. మా నాన్న అసలు వాడి బలం ఉంటాయి కదా అసలు. నేను నిన్న మాట్లాడుతుంటే కూడా నాకు కాల్ వచ్చింది. ఓకే, తనూజ యాడ్ చేయండి. తనూజ ఐ డోంట్ నో, తన ఫోన్ యూజ్ చేయట్లేదు అన్నారు, పెట్టారు కదా. యూజ్ చేస్తున్నారు ఫోన్.